దీనికి వెనక ఉన్నటువంటి ఏం లేదండి. ఇప్పుడు అంటే షాహీన్ వలీ అలా కాదు కదా. ఇప్పుడు మీ ఆస్తి ఉంది, మీ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలి అని అంటే జస్ట్ లైక్ దట్ ప్రకటించలేరు కదా. దానికి ఏదో ఒక జస్ట్ లైక్ దట్ ప్రకటించడం ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ జస్ట్ లైక్ దట్ ప్రకటించడానికి వాళ్ళకున్న అధికారం ఏమిటి? అధికారం ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చేసింది. ఏ చట్టం ప్రకారం? 1994లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఈ అమెండ్మెంట్ చేసినటువంటి దాంట్లో సుప్రీంకోర్టుకి అంటే అతీతమైనటువంటి హక్కులు అధికారాలు వక్ఫ్ బోర్డుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పివి నరసింహారావు టైంలో. ఒకసారి మీరు ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ అని కనుక మీరు క్లెయిమ్ చేస్తే, అది మామూలుగా క్లెయిమ్ చేసినప్పుడు ఏది మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఇవ్వండి అని మనం అడుగుతాం. కానీ వక్ఫ్ బోర్డు మనల్ని అడిగినప్పుడు మనమే దాన్ని నిరూపించుకో